హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మిర్రర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం బయట నుంచి ఏం తెచ్చుకోకుండా మన ఇంట్లో ఉండే దాంతో మనం మిర్రర్ని చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక్కసారి చూడండి, మిర్రర్కి చూడండి ఎలా ఉందో. అది వాటర్ అంతా పడేసి అంత డస్ట్గా చూడండి, మీకే తెలుస్తుంది. బబుల్స్ కాలా మొత్తం మిర్రర్ అంతా అలానే వచ్చేసిందండి. అస్సలు బాగాలేదు. ఇది వచ్చేసరికి ఇంకొక మిర్రర్ అండి. టోటల్గా మాకు 3 మిర్రర్స్ ఉన్నాయండి. 2 బెడ్రూమ్స్లో 2 మిర్రర్స్, ఇంకొక రూమ్లో హాల్లో వచ్చేసరికి ఇంకొక మిర్రర్ ఉందండి. అది చిన్నది. 2 బెడ్రూమ్స్లో పెద్ద ఉన్నాయండి. ఈ మిర్రర్స్ ఈరోజు క్లీన్ చేయాలి అని చెప్పి నేను క్లీన్ చేస్తూ మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇంకొక పెద్ద మిర్రర్లో ఎలాంటి స్టెయిన్స్ ఉన్నాయో మీరు చూస్తే మీకే బాగా అర్థమవుతుందండి. చూడండి ఎంతగా ఉన్నాయో. అందులో చిన్న బాబు ఉన్నాడు కదండి, ఏదంటే అది తీసుకొచ్చేసి అద్దం దగ్గర రాసేస్తాడండి, అన్నీ పూసేస్తాడు అద్దంకి. అది కిందికుంది, పెద్ద మిర్రర్ కాబట్టి ఈజీగా అందుతుందండి, బాబుకి ఈజీగా అందుతుంది. ఏదంటే అది తినేస్తాడు, అట్లా రాసేస్తాడు. అందుకోసమని అద్దం అంతా చాలా డర్టీగా అయిపోయిందండి. అందుకు అది ఎలా క్లీన్ చేయాలో అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి స్కిప్ చేయకుండా. ఫస్ట్ మీకు చూస్తే అర్థమవుతుందండి, ఇవి మీకు మరకలు ఎట్లా ఉన్నాయో మీకు చూపించాలని నేను చూపిస్తున్నానండి. ఇలాంటి మరకలు, పర్మనెంట్ మరకల్ని కూడా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది. కొన్ని పర్మనెంటే అయిపోతాయండి, మనం అలానే పెట్టేసామంటే పర్మనెంట్ అయిపోతాయి. అవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపించబోతున్నానండి. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ లేదా ఒక కర్చీఫ్ అండి, నేనైతే ఒక కర్చీఫ్ తీసుకున్న, పనికిరాంది. ఆ కర్చీఫ్ లోపల కొంచెం వాటర్ వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ నీట్గా తుడుస్తున్నాను. తుడిచేటప్పుడు చూసుకోండి, ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెంగా నీట్గా తుడవాలి అండి. మొత్తం పోయేంత వరకు మనకి అవనేవి స్టెయిన్స్ అనేవి పూర్తిగా పోయేంత వరకు ఫస్ట్ నీట్గా తుడుచుకోవాలండి. నేను చూడండి, తుడిచేటప్పుడు ఎలా తుడుస్తున్నానో ఆ షేప్లో తుడుచుకుంటే బాగా వస్తుందండి. ఆ షేప్లో ఎస్ షేప్లో తుడుస్తున్నానండి. ఆ షేప్లో తుడిచేసుకుంటే బాగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయ్యాయండి మిర్రర్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, మీ మిర్రర్స్ ఎలా క్లీన్ అయ్యాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేను పేపర్స్ తీసుకున్నానండి. ఆ పేపర్స్ ఒకసారి అరచేతమైన ఉండాలండి. అలా కట్ చేసుకొని ఆ పేపర్స్ని తీసుకొని మనం పేపర్స్ని ఫోల్డ్ చేయడం కానీ మడుస్తాం కదండి, అలా చేయకూడదండి. పేపర్స్ని అలానే తీసుకోవాలండి. అలానే తీసుకొని తుడ్చాలండి. మనం పేపర్స్ని మడిచాము అంటే గీతలు పడిపోతాయండి. కాబట్టి పేపర్స్ని మర్చకూడదు, ఇట్లా ముద్దగా చేయకూడదు, అట్లా చేయకూడదండి. ఆ పేపర్ని నీట్గా అలానే పట్టుకొని హోల్డ్ చేసుకొని నిదానంగా తుడుచుకోవాలండి. అది లాస్ట్ వరకు పోయినప్పుడు చినిగిపోయినట్లు అలా అయిపోతుందండి. అలా అయిపోతే ఇంకొక పేపర్ తీసుకోవాలండి. అలా పేపర్ తీసుకొని నిదానంగా తుడుచుకోవాలండి. ఫస్ట్లో మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. పేపర్ మర్చకుండా మనం ఇలానే తుడవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత బాగుంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి ఎంత డస్ట్ ఉందో చూడండి, మీకే చూపిస్తున్నాను. తర్వాత ఇంకొక మిర్రర్ ఉంది కదండి, ఆ మిర్రర్ క్లీన్ చేస్తున్నానండి. అది కూడా చూపిస్తామని 2 మిర్రర్స్ కలిపి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇంతకు ముందులాగే కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని నీట్గా చూడండి నేను ఎలా తుడుస్తున్నానో అలా నీట్గా తుడిచేసుకోవాలండి. 1కి 2 సార్లు 3 సార్లు క్లీన్ అయ్యేంత వరకు ఫస్ట్ తుడిచేసుకోండి నీట్గా. వాటర్తో ఒక్కసారి మొత్తం నీట్గా తుడిచేసుకున్న తర్వాత పేపర్ తీసుకొని పేపర్తో అనాలండి. మనం పేపర్తో అనేటప్పుడు కూడా చూసుకొని జాగ్రత్తగా మొత్తం పోయేంత వరకు. ఒకసారి పోలేదు అని అంటే మళ్ళీ ఇంకొకసారి అలా పోయేంత వరకు మనం తుడుచుకోవాలండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే మనం ఓపిక చేసుకొని తుడుచుకోవాలండి. లేదంటే మనం అలానే ఉంచేసామంటే అవి పర్మనెంట్గా అయిపోతే మళ్ళీ తుడుచుకోవడం కష్టమవుతుందండి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటేనే ఈజీ అవుతుందండి. కాబట్టి తప్పకుండా మనం కొంచెంలో ఉన్నప్పుడే నీట్గా క్లీన్ చేసుకుంటే నీట్గా పోతుందండి. చూడండి, అది మొత్తం వాటర్తో తుడిచేసిన తర్వాత కొంచెమే వాటర్ వేసుకొని తుడిచేసిన తర్వాత ఫస్ట్ పేపర్ తీసుకున్నానండి. పేపర్ తీసుకొని చూడండి ఎలా క్లీన్ చేస్తున్నానో అలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఒక పేపర్ తీసుకొని అది అయిపోతే ఇంకొక పేపర్, అలా పేపర్ తీసుకొని అది చినిగిపోయిందంటే పక్కన వేసేసుకొని ఇంకొక పేపర్ తీసుకోండి. ఇంకొక పేపర్ అలా తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలంటే చాలా డస్ట్ వచ్చిందండి. చూడండి, అలా నీట్గా తుడిచేసుకోవాలండి.
మనం కోలిన్ కూడా వాడచ్చండి. కోలిన్ వాడేటప్పుడు మాత్రం వాటర్లో డైల్యూట్ చేసుకొని వాడండి, డైరెక్ట్గా కోలిన్ వాడకూడదండి. నేనైతే కోలిన్ ఏం వేయలేదండి, వాటర్తోటే క్లీన్ చేశానండి. వాటర్ వేసాను, తర్వాత న్యూస్ పేపర్ వేసాను. చూడండి అద్దం ఎంత నీట్గా వచ్చిందో, ఇంత నీట్గా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కానీ నాకు స్ట్రెయిన్స్ ఉన్నాయండి, అది పర్మనెంట్గా ఎంత క్లీన్ చేసినా అది పోలేదండి. అది పోయేదానికని నేను వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా యూజ్ చేసి అది పోగొట్టానండి. ఇంతసేపు క్లీన్ చేసినా అది మాత్రం పోలేదండి. చూడండి, ఇంతకుముందు కర్చీఫ్ వాడాం కదా, అదే కర్చీఫ్కి కొంచెం వాటర్ తడి చేసుకొని వంట సోడా ఉంది కదండి, అది అద్దేసుకున్నానండి. చూడండి, కొంచెంగా అద్దేసుకొని మనకి పర్మనెంట్గా ఏదైతే ఉందో చూడండి, మీకు కనిపిస్తుంది కదా, దాని మీద బాగా తుడచాలండి, బాగా రబ్ చేయాలా. రబ్ చేస్తే కొంచెం సేపటికి మనం రబ్ చేస్తే పోతుందండి. అది పోయిన తర్వాత మళ్ళీ మనం క్లాత్ తీసుకొని తుడిచేసుకొని మళ్ళీ న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలండి. ఎందుకంటే అది వంట సోడా కదండి, వైట్గా అలానే ఉంటుందండి. మనం మళ్ళీ నీట్గా మళ్ళీ పేపర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడైనా మీకు పర్మనెంట్గా అనిపిస్తే ఇలా వంట సోడా యూస్ చేస్తే చాలా బాగా పోతుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఇదైతే. అందుకోసం నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మీకు ఎక్కడైనా పోకుండా ఉంటే ఈ విధంగా కూడా వంట సోడా యూస్ చేయండి, చాలా బాగా పోతుందండి. అలా క్లీన్ చేశానండి నేను, చాలా బాగా క్లీన్ అయిందండి. క్లీన్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కామెంట్ చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదండి. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్